ఒక మగవాడు తను సరైన భార్యని ఎన్నుకోకపోతే అతనే కాదు, అతనితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధలు పడతారు. మీరు నమ్మండి నమ్మకండి, ఇంకా విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి తనకి భాగస్వామిని సరైన అమ్మాయిని కన్నా ఎన్నుకోలేదనుకోండి, ఆడితో పాటు పక్కింటి వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకంటే ఇలా కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళకి ఈగోస్ ఎక్కువ అనమాట. వాళ్ళ అహంకారాలని ఇది చేసుకుంటానికి, వాళ్ళు మేము సొసైటీలో పెద్ద ఇదని తెలియజేయడానికి అంతకుముందు అడుగుస్తున్న స్థాయి నుంచి వస్తారు. ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు, ఆ పెళ్లి చేసుకున్న కాడి నుంచి వీళ్ళకి అహంకారాలు చూపిస్తూ ఉంటారు అన్నమాట. అది పక్కింటి వాళ్ళ మీద కూడా పడి ఏడుస్తూ ఉంటారు అన్నమాట. పక్కింటి వాళ్ళని కూడా బాగుపడినవారు వాళ్ళు ఏదో చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకుంటూనే ఉంటారు అన్నమాట. అసలు ఏ గొడవ లేకపోయినా కూడా గొడవ పెట్టుకుని ఏదో పెద్ద ఉత్పాతాన్ని సృష్టించడంలో వాళ్ళు మంచి సిద్ధహస్తులు అన్నమాట. అందుకనే చాలామంది ఏంటంటే వాళ్ళ గురించి కాకుండా పక్కింటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది వాళ్ళు ఎన్నుకునే భార్య కోసం. మీకు వినడానికి విచిత్రంగా ఉంది, కానీ పడేవాళ్ళు చాలామంది ఇలాంటి బాధలు పడి నానా సంకలం నాకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరినీ అడిగితే మీకు తెలుస్తుంది అనమాట. ఒకడికి ఒక పెళ్ళం ఉందంటే అది అహంకారంతో ఉందంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇంటి పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు కూడా నానా సంకలం నాకుతారన్నమాట.